హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక స్టాండ్ చూపించబోతున్నానండి. అదేంటంటే ర్యాక్స్ అన్నమాట. మనకి అది దేనికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నేను చూపించబోతున్నాను. దాని ప్రైస్ కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టేబుల్ టాప్ గ్రైండర్ అండి. ఇది నేను చాలా తక్కువ రేటుకే తీసుకున్నాను. అండ్ దీని గురించి కూడా ఇది నాకు బాగా వర్క్ అవుతుంది. సో నేను దీని గురించి కూడా నేను చెప్పబోతున్నానండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కానీ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. నేను వచ్చేసి ఈరోజు వీడియోలో ర్యాక్ ఫస్ట్ అవి స్టాండ్ అండి. ఇది ర్యాక్ కాదు, స్టాండ్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నానండి. ఇది నాకు 1600 పడింది. ఫస్ట్ ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి అది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఇదైతే నాకు 6 ర్యాక్స్లా వచ్చాయండి మొత్తం కూడా. ఇది సెట్ చేసుకో అల్యూమినియం అండి. ఇది నాకైతే ఈ స్టాండ్ మనం ఏ రూమ్లోనైనా, కిచెన్లో కానీ, మన బెడ్రూమ్లోని బుక్స్ పెట్టుకుంటారు కదా, మా పిల్లల బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ బుక్స్ స్టాండ్ కింద వాడుకోవచ్చు. కిచెన్లో మనకి కబోర్డ్స్ లేవనుకోండి, నార్మల్గా రెంటెడ్ హౌసెస్లో ఏంటంటే కబోర్డ్స్ ఉండవండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది అనుకోండి, మీకు అన్ని కబోర్డ్స్ లేకపోయినా సరే నీట్గా సర్దుకోవచ్చండి. ఇందులో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. నాకైతే ఇది సరిపోతుందని నేను తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే తక్కువ ఐటమ్స్తో తక్కువ స్పేస్ తీసుకుంటుందండి. ఇది చాలా స్పేస్ కలిసి వచ్చింది. సో మనం సర్దుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. నాకు ఇది ఎంతో నచ్చిందండి, అందుకే నేను చెప్తున్నాను. మీకు ఇది స్టాండ్ కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ పెడతానండి. అది మీరు కావాలనుకుంటే ఆ లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ ప్రోడక్ట్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా స్టాండ్స్, చిన్న ఉన్నాయి కదా, ఇప్పుడు పెడుతున్నారు కదండి, చూడండి ఆ పెడుతున్నారు కదా, అవి వేరేగా ఇస్తారు. ఈ ర్యాక్స్ అనేవి వేరేగా ఇస్తారు. సో మనం డైరెక్ట్గా దాన్ని మనం అందులోకి ఇలా కొద్దిగా గట్టిగా దీనికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయిపోతుంది, ఒక 10 minutesలో అయిపోతుంది అనమాట. ఇది అంత చక్కగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం సర్దుకున్న సామాన్లు, ఈ ర్యాక్స్లో మనం సర్దుకున్న సామాన్లు బయటికి కనిపించకుండా ర్యాక్ అంతా మనకి నీట్గా కనపడటానికి కూడా దీనికి ఒక కవర్ ఇచ్చారండి. ఆ కవర్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. వాటికి జిప్స్ ఉంటాయి కదా, ఆ జిప్స్ తాలూకా క్వాలిటీ బాగుంది. చక్కగా వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. అంత నీట్గా ఉంది. అండ్ మేము వీల్స్ ఉన్నది ఎందుకంటే తీసుకున్నాము, కొద్దిగా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి అటు ఇటు జరుపుకోవడానికి బాగుంటుంది కదా అనేసి మేము వీల్స్ ఉన్నది తీసుకున్నాం. నాకైతే ఈ వీల్స్ అయితే నాకు లేదు, నార్మల్ స్టాండ్ అయితే కావాలి అని నేను అనుకున్నాను. మా వారు వచ్చేసి వీల్స్ ఉన్నది తీసుకో పర్వాలేదు అనేసి తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే వీల్స్ ఉన్నది కొద్దిగా రేట్ ఎక్కువ ఉందండి. ఇది నేను 1600 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా వీల్స్ లేనివి అయితే మనకి 1100, చాలా పెద్దవి కూడా 1100, 1000 రూపీస్, 1200కి వచ్చేస్తుంది. ఒకసారి సర్చ్ చేయండి వీటి గురించి. నేను లింక్ ఎలాగో ఇస్తాను కదా, అందులో మీరు వెళ్తే అందులో మీకు ఆటోమేటిక్గా కిందన వాటికి రికమెండెడ్గా వేరేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు అందులో చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా పెట్టేసినట్టే అయ్యింది. ఇలా సర్దేశారు. ఇంకోటి ఏంటంటే ఇది ఏ ఏరియాలోనే సరే సెట్ అయిపోతుందండి. నార్మల్గా ఏరియాలో ఏంటంటే ఐరన్వి ఎక్కువ రోజులు ఉండవు. ఇది టోటల్గా పూర్తిగా అల్యూమినియం వచ్చింది కాబట్టి సో మనకి ఎక్కడికైనా సరే సెట్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైనా ఇల్లులు మారాలి, రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు ఇల్లులు మారాలి, లేదా ట్రాన్స్ఫర్ అవుతారు కదా, వాళ్ళు ఇల్లులు మారాలంటే ఈజీగా ప్యాక్ చేసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ విడతీసేసి ఈజీగా ప్యాక్ చేసేసి మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చండి. ఇంకా నేనైతే ఇప్పుడు కవర్ వేస్తున్నాను. ఇది చాలా తేలిగ్గా కూడా ఉందండి. కవర్ వేసి మీకు టోటల్గా స్లిప్పర్స్ కూడా పెట్టేసి నేను చూపిస్తాను. ఈ కవర్ అయితే ఇలా వచ్చింది. కవర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్లాత్ కాదు, అలాగని ప్లాస్టిక్ కూడా కాదు, అలా వచ్చిందనమాట. చూసారు కదండి, చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే నాకు బాగా హెల్ప్ చేస్తున్నారనమాట. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మా వారే ఇది రెడీ చేశారు. మొత్తం చూసారు కదా, నేను కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 అండి. ఇంకా ఆ పైన అయితే పెట్టుకోవడానికి మనం కవర్ వేసుకోకుండా ఉన్నట్టయితే ఆ పైన కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను కవర్ వేసేస్తున్నాను. సో మనకి 1 2 3 4 5
6 వచ్చినట్టున్నాయండి, 6 వచ్చాయి. చాలా ఈజీగా ఉందండి కవర్ వేయటం కూడా, ఏం పెద్ద కష్టపడలేదు. జస్ట్ ఇలా తీసేసి వేసేసాను. ఇది మనకు వాషబుల్ కూడా ఉంది, వాష్ చేసేసుకోవచ్చు ఈజీగా. మంత్లీ వన్స్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూసారు కదా, జిప్స్ ఇచ్చారు, నీట్గా ఉన్నాయండి. జిప్స్ కూడా పెద్ద ఇది కష్టంగా లేదు. ఇంకా థ్రెడ్స్ ఇచ్చారు, ఆ సైడ్లు ఎగిరిపోకుండా ఉండడానికి మనం ఆ స్టాండ్కే కట్టేసుకోవచ్చు అనమాట థ్రెడ్స్. చూసారు కదా. ఇంక ఇప్పుడు మూవ్ చేసి చూపిస్తాము. ఇంకోటి వచ్చేసి మనకి సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారు ఆ కవర్కి. మన సాక్స్, నేనైతే సాక్సెస్ యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. మనం వాష్ చేసిన సాక్సెస్ అన్నీ ఇంకా అందులోనే పెట్టేసుకోవచ్చండి. ఎక్కువగా ఇంకా అటు ఇటు తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా నీట్గా అందులో పెట్టేస్తే మనకు అవసరమైనప్పుడు పిల్లల స్కూల్ సాక్సెస్ కానీ మన ఇంట్లో వాళ్ళ సాక్సెస్లు కానీ వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా నీట్గా ఉంది. అసలు అదొక షో పీస్ లాగే ఉంది, కానీ ఏదో తెచ్చిపెట్టినట్టు ఏం లేదండి, చాలా బాగుంది. చూసారు కదా, మా అమ్మాయి అయితే మూవ్ చేస్తుంది వీల్స్తోని. అంటే మేము ఒకసారి అప్పుడే కదా వేసాము, వీల్స్ ఎంతవరకు బాగున్నాయి అని చెక్ చేయడం కోసం మూవ్ చేపిస్తున్నామండి. చాలా బాగుందండి, వీల్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు. 4 వీల్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా, దేనికి అది వేరేగా జాగ్రత్తగా ప్యాక్ చేశారండి, కేర్ఫుల్గా. ఇప్పుడు చూడండి, నేను మీకు అది మొత్తం చెప్పుల స్టాండ్, స్లిప్పర్ స్టాండ్ మొత్తం సర్దేశానండి. స్లిప్పర్స్ అన్నీ కూడా బయట బాల్కనీలో తీసుకొచ్చి పెట్టేసాము మేము అవుట్ సైడ్. మొత్తం చూసారుగా, ఇలా ఉంటుందన్నమాట. మనకి సర్దేసుకున్న తర్వాత ఇలా జిప్స్ వేసేసుకోవచ్చు. ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారు కదా. ఇంకా ఇందులో రకరకాల కవర్స్ ఉన్నాయి, కానీ నాకైతే ఈ కవరే నచ్చిందండి. ఎక్కువ డస్ట్ మాకు ఇంటి బయట వర్క్ అవుతుందండి, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. మా స్లిప్పర్స్ అన్నీ పాడైపోతున్నాయి. సో నేను అందుకే ఇది తీసుకున్నామండి. మొత్తం కొత్త స్లిప్పర్స్ కూడా ఓన్లీ ఒక 5-4 డేస్కే పాడైపోతున్నాయి అనమాట. సో ఇది కవర్ ఉంటే కొద్దిగా అన్నీ బాగుంటాయి. ఇంకా వైట్ షూస్ ఉంటాయి కదా, పిల్లల షూస్, అవి కూడా పాడైపోతున్నాయని తీసుకున్నాను. సో ఫైనల్గా ఇలా వచ్చిందండి. పాకెట్స్ కూడా చక్కగా ఉన్నాయన్నమాట, నీట్గా క్యూట్గా కనిపిస్తున్నట్టుగా. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టేబుల్ టాప్ గ్రైండర్ అండి తీసుకున్నాను. ఇది లక్ష్మీ బ్రాండ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు సేమ్ బ్రాండ్ వాడాను, కాకపోతే అదేంటంటే ఓన్లీ 1 ఇయర్ వారంటీ ఉన్నది వాడాను. ఇది నేను 3 ఇయర్స్ వారంటీ ఉన్నది తీసుకున్నాను. సో ప్రైస్ కూడా నేను ఇప్పుడు చెప్తానండి మీకు. యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే నుంచి మనకి బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ మీద మనకి 4000 రూపీస్ అని ఉంది. ఈ షాప్లో వాళ్ళ ఆఫర్ అని చెప్పేసి 3000 రూపీస్ ఫైనల్ అని చెప్పారండి. పాతది ఎక్స్చేంజ్ చేసినట్లయితే 2500 రూపీస్కి ఇస్తామని చెప్పారు. నేను లాస్ట్ టైము 1 ఇయర్ వారంటీ ఉన్నది తీసుకున్నానని చెప్పాను కదా, అదైతే మాత్రం 2000 రూపీస్ అండి, ఓన్లీ 2000 రూపీస్ అది. ఇంకా దానికి ఎక్స్చేంజ్ అయితే నేనేమి ఇవ్వలేదు, జస్ట్ 2000 రూపీస్కి 1 ఇయర్ వారంటీ ఉన్నది లక్ష్మీ బ్రాండ్ తీసుకున్నాను. ఇదైతే మనకి 3 ఇయర్స్ వారంటీ వస్తుంది మోటార్కి. ఇంకా వీటికి ఈ గ్రైండర్కి అయితే ఇంకేటో ఇచ్చారు, కానీ ఇవైతే నా దగ్గర ఆల్రెడీ పాతవి ఉన్నాయని చెప్పాను కదా, ఉన్నాయి. ఇవి దేనికి యూజ్ అవ్వలేండి. నెక్స్ట్ మా గ్రైండర్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నాకైతే ఇది పాతదైతే ఇంచుమించు 8 ఇయర్స్ వచ్చిందండి. అంతేనండి, ఇంచుమించుగా కరెక్ట్గా 8 ఇయర్స్ వచ్చింది. ఆ 8 ఇయర్స్ కూడా ఇంకా పైన వచ్చినేమో, కాకపోతే చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల అందులో ఏంటంటే మాకు అర్జెంటుగా పప్పు ఎక్కువ వేయవలసి వచ్చి ఒక 2 kg పప్పులా వేసేసారు. సో దాన్ని బట్టి వెంటనే ఆగిపోయింది అనమాట, హీట్ ఎక్కిపోయి మోటార్ అనేది హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది. సో మనం రెగ్యులర్గా ఒక 1/4 kg లేదంటే 1/2 kg వరకు మనం వేసుకుంటాం కాబట్టి పాడవదండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఏంటంటే చూశాను 7000కి 8000, 9000, 6000లో కూడా ఉన్నాయి, 4000లో కూడా ఉన్నాయి. సో వాటన్నిటికంటే తక్కువ ప్రైస్ అయితే ఇదే. ఆల్రెడీ నేనే నమ్మకంతోనంటే తీసుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం నేను 2000 రూపీస్కి తీసుకున్నాను కదా, 1 ఇయర్ వారంటీ ఉన్నది, చక్కగా 8 ఇయర్స్ వరకు నాకు వచ్చింది. నేను ఆ ఎక్కువ పప్పు వేయకుండా ఉండుంటే బాగున్నది, ఇంకా వద్దునేమో. నేను వేయడం వల్ల మొత్తం మోటార్ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇదైతే నేను ఎలాగ 3 ఇయర్స్ వారంటీ ఉంది, పాతది ఇస్తే మనకి 500 తగ్గుతుంది కదా అని నేనేం చేశానంటే ఒక 500 ఎక్స్ట్రా వేసుకొని నేను
3 ఇయర్స్ వారంటీ ఉన్నది తీసేసుకున్నాను అనమాట. అది ఇది ఇంచుమించు సేమ్ ఒకలాగానే ఉందండి. కొద్దిగా తేడా మోడల్ మార్చారు, పాతదానికి దీనికి మోడల్ అయితే మార్చారు. పాతదైతే నేను చూపించలేనండి, ఎందుకంటే అది ఇచ్చేసి ఇది తీసుకొని వచ్చాను. కొద్దిగా మోడల్ మారింది. ఈ మోడల్ చాలా బాగుందండి దానికంటే. ఇంకా ఇది ఏంటంటే మా చిన్న ఫ్యామిలీస్కి అంటే రోజు తప్పించి రోజు వేసుకున్నా కూడా ఫ్రెష్గా చాలా బాగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ రుబ్బు ఉంటుంది కదా, మనం ఇడ్లీ రుబ్బు వేస్తే చాలా బాగా ఉర వస్తుందండి, చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం ఏమి ఎక్కువ తీసుకోదు, బాగుంది. నార్మల్గా బ్రాండెడ్వి మంచి మంచి బ్రాండ్ ఇప్పుడు ప్రెస్టేజ్ ఇంకా అల్ట్రా ఉన్నాయి కదండి, చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా అవి ఎలా వర్క్ చేస్తున్నాయో సేమ్ ఇవి కూడా అవి బాగానే వర్క్ చేస్తాయి. అవి ఎలా వర్క్ చేస్తున్నాయో సేమ్ ఇది కూడా వర్క్ చేస్తుంది. కేవలం బ్రాండ్ వల్ల అవి ఎక్కువ రేట్ అయ్యి ఉండొచ్చు. ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సేమ్ అది ఇది ఒకలాగానే ఉంది. నేను ఆల్రెడీ ట్రయల్ వేసాను అనమాట వేరే వాళ్ళ దగ్గర. సేమ్ వేరే బ్రాండ్ కొద్ది కాస్ట్లీ బ్రాండ్ ఉంటుంది కదా, అది చూసినా ఇది సేమ్ ఇంచుమించు ఒకే టైం తీసుకుంటుంది, ఒకలాగానే రుబ్బు ఉరవ వస్తుంది అంటారు కదా, సో అది కూడా ఒకలాగే ఉంది. చూసారు కదా, దానిపైన అయితే 4,000 రూపీస్, ఇంచుమించు 4,000 రూపీస్లా ఉందండి. నేను కొన్నది మాత్రం 2,500 పడింది పాతది ఇవ్వటం వల్ల. అదే పాతది ఇవ్వకుండా ఉన్నట్టయితే 3,000 అయితే మాత్రం ఉంటుందండి. 3,000కి అయితే ₹1 కూడా వాళ్ళు తగ్గించి మనేశారు. దీనిపైన ఒక మనకి చిన్న నాబ్లా కూడా ఇస్తారు, చిన్న ఇది టైట్ ఉంటుంది కదా, గ్రైండర్ ఉంటుంది, అది టైట్ చేసుకోవడానికి ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉందండి, చాలా చాలా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇలా తీసేసి కొద్ది ట్యాప్ కింద పెట్టి ఇలా కొద్ది బ్రష్లా పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చండి. తీయడానికి పెట్టడానికి బాగుందన్నమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు నార్మల్గా కొన్ని ఏంటంటే ఇలా పైకి తీసి చాలా కష్టపడాలి, వాటితో చాలా జంజాటంగా ఉంటుంది. ఇది అలా కాదు, చాలా ఈజీగా చిన్న క్యూట్గా బుజ్జిగా ఉందండి. వాష్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. నార్మల్గా మనం ఏంటంటే కాస్ట్లీది కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు మనం బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇది సూపర్గా ఉంటుందండి ఈ గ్రైండర్ అయితే మాత్రం. ఇంకా బయటికి వెళ్ళి మనం రుబ్బులు రుబ్బించుకొని లేదా బయట రుబ్బులు ఏవో కొనేసి బయట టిఫిన్లు తినే కంటే ఇలా కొద్దిగా కొంచెం చూసి మనీ అది దాచుకొని చేసుకున్నట్లయితే చాలా అందరికీ ఉపయోగపడుతుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఈ గ్రైండర్ని గోటీ సన్స్లో తీసుకున్నానండి. గోటీ సన్స్, వైజాగ్ గోటీ సన్స్లో తీసుకుని ఎక్కడైనా ఇది దొరుకుతుందండి. నార్మల్ ఇప్పుడు హోమ్ అప్లయన్సెస్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడ ఖచ్చితంగా ఈ బ్రాండ్ అయితే ఖచ్చితంగా దొరకండి. లక్ష్మీ బ్రాండ్ అని అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఒక లైక్ కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్